హే అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య వ్లాగ్స్ 143. నేను మీ సూర్య అండ్ ఈరోజు మన వ్లాగ్లో సూపర్ పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ సఫిల్గూడ లేక్ పార్క్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇక్కడ ఫ్రెష్ ఎయిర్, గ్రీనరీ, వాకింగ్ ట్రైల్స్ అండ్ ఈవెన్ సమ్ మోర్ బ్యూటిఫుల్ బర్డ్స్ అండ్ స్క్విరిల్స్ కూడా కనిపిస్తాయి. పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ఏ రిలాక్సింగ్ వాకింగ్ అండ్ నేచర్ వైబ్స్. సో ఎక్సైట్మెంట్కి రెడీగా ఉండండి అండ్ స్టే ట్యూన్డ్ విత్ మీ టిల్ ద ఎండ్. లెట్స్ ఎక్స్ప్లోర్ టుగెదర్. సో ఇది మన పార్క్ వచ్చి మెయిన్ ఎంట్రన్స్. యాక్చువల్లీ ఇక్కడ ఇంతకుముందు పాత గేట్ ఉండే, ఇప్పుడు దీన్ని కొత్తగా రెనోవేషన్ చేస్తున్నారు. సో మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి పార్క్కి. సో ఇప్పుడు మనం పార్క్కి లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. గైస్, మీట్ మై ఫ్రెండ్ భాను. ఈరోజు వ్లాగ్లో మనతో ట్రావెల్ చేస్తున్నాడు. సో లెట్స్ ఎక్స్ప్లోర్ టుగెదర్. సో మనం ఇలా లెఫ్ట్ సైడ్లో చూసుకున్నాం అనుకోండి, పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ మంచి మంచి స్లైడ్స్ పెట్టారు. చూడండి ఎంత బాగున్నాయో. మనకి ఇక్కడ చూసుకున్న ఒకటి పెద్దది ఉంది, దాని పక్కకే ఇంకొకటి చిన్నది పెట్టారు. అలా కొంచెం ముందుకెళ్ళి చూస్తే మనకు పిల్లలు ఆడుకోవడానికి ఇంకా కొన్ని గేమ్స్ పెట్టారు ఇక్కడ. అవేంటో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే హార్స్ రైడింగ్ ఉంది, సీసా పెట్టారు, ఇంకా 2 ఉయ్యాలలు కూడా పెట్టారు పిల్లల కోసం. ఇదంతా చిల్డ్రన్స్ పార్క్. దీని టైమింగ్స్ అండ్ మొత్తం డీటెయిల్స్ అనేది ఈ బోర్డులో మనం చూడొచ్చు. సో ఈ ఫన్ జోన్ అని బోర్డు ఉంది కదా, ఇంట్రోలో చూసిన వీడియో మనము ఫన్ జోన్లో తీసిందే. ఈ ఫన్ జోన్ని మనం ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. మెయిన్ గేట్ నుంచి లోపల ఎంటర్ అవ్వగానే మనకి ఈ రోడ్ వస్తుంది. ఈ రోడ్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, మనకు పార్క్ మెయిన్ ఎంట్రన్స్ అనేది వస్తుంది. ఈ పార్క్ లొకేషన్ అండ్ టైమింగ్స్ వచ్చి మనకి వీడియో ఎండ్లో చెప్తాను, ఫుల్ వీడియో చూడండి. ఇక్కడ మన రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చాలా బెంచెస్ ఉన్నాయి. సో ఈవినింగ్ టైం మనం ఇక్కడ వచ్చి కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఒక సన్సెట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఈ పార్క్ అని వస్తే పక్కా చూడండి సన్సెట్. మీకు వీడియోలో కూడా చూపిస్తాను సన్సెట్ అనేది. యాక్చువల్లీ ఇక్కడైతే మనకి వెహికల్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పార్క్ మెయిన్ గేట్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. వెహికల్స్ అయితే బయటనే పార్క్ చేసుకోవాలండి. ఫైనలీ మనం పార్క్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఫస్ట్లో వచ్చి మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ వచ్చి ఇది మనకి పార్క్ ఒక సెకండ్ ఎంట్రన్స్. సో లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడైతే మనం పార్క్ లోపలికి ఎంటర్ అయిపోయాము. చూద్దాం ముందుకెళ్ళి. సో మీరు చూడొచ్చు ఇటు సైడు ఎంత బాగున్నాయో చెట్లు. వీటికంటే ఇంకా చాలా మంచి మంచివి ఇంకా ముందున్నాయి, మీకు చూపిస్తాను పదండి. నేను నా ఫ్రెండ్ రెగ్యులర్గా వస్తూ ఉంటాము ఈవినింగ్ టైం వాక్ కోసము. సో ఇక్కడ అట్మాస్ఫియర్ ఎంత బాగుంటుందంటే మన మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. ఎంత మంచిగా ఉంటుంది అట్మాస్ఫియర్గా. అండ్ చుట్టుపక్కల మొత్తం గ్రీనరీగా ఉండడం వల్ల ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ కూడా చేస్తూ ఉంటారు.
సో అలానే కొంత ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి పార్క్ అనుకొని ఇంకొక టెంపుల్ ఉంటుంది. ఇది శ్రీ విజయదుర్గ కట్టమైసమ్మ టెంపుల్. ఒకసారి కానీ మీరు పార్క్ వచ్చారనుకోండి, ఈ పార్క్తో పాటు ఆ టెంపుల్ని కూడా విజిట్ చేయొచ్చు మీరు. అండ్ చూడండి ఎంత బాగుందో ఈడ మర్రి చెట్టు. ఈ పార్క్లో మీరు ఇలాంటి చెట్లు చాలా ఉంటాయి. అండ్ ఈ టెంపుల్కి సంబంధించిన ఫుల్ వీడియో త్వరలోనే మన ఛానల్లో వస్తుంది. సో వెయిట్ చేయండి, మీకు కంప్లీట్ టెంపుల్ చూపిస్తాను. ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో చాలామంది వాకింగ్ కూడా వస్తుంటారు ఈ పార్క్కి. సో ఇప్పటి వరకు మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తున్నందుకు థ్యాంక్స్. ఇంకా ముందు ముందు మీకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయినవి చూపిస్తాను. సో ఈ పార్క్లో పిల్లల కోసమే కాకుండా పెద్దవాళ్ళ కోసం కూడా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ అనేవి పెట్టారు. అవేంటో ఒకదానితో ఒకటి చూద్దాం రండి. సో ఇక్కడ చూసుకుంటే నడుముకు సంబంధించి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ, షోల్డర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ కానీ లాంటివి చాలానే ఉన్నాయి. చూడండి మీరు ఒక దాంతో ఒకటి ఏమేమి ఉన్నాయో. అండ్ ఈ బెంచ్ చూసారా, నేను ఎప్పుడు పార్క్ వచ్చినా నేను మ్యాక్సిమం ఇదే ప్లేస్లో కూర్చుంటాను. అండ్ ఇది నా ఫేవరెట్ స్పాట్ కూడా. సో ఈ బిజీ లైఫ్లో మనం అప్పుడప్పుడు ఇలాంటి పార్క్స్ కూడా వస్తే మనకు మంచి ఎక్స్పీరియన్స్తో పాటు మెమరీస్ కూడా ఉంటాయి. సో ఇంకా మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం రండి. ఇప్పుడు మనం ఈ పార్క్ మొత్తానికి బెస్ట్ వ్యూ పాయింట్ చూసేద్దామా?